దేశంలో భారీ మార్పయితే చూడబోతున్నాం. కరోనా సందర్భంలో అంటే మన తరానికి అదృష్టమో, దురదృష్టమో గాని, అలాగే ఇప్పుడు ఈ 15, 20 ఏళ్లలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి గూడా అదృష్టమో, దురదృష్టమో గాని ప్రపంచ వైపరీత్యాలు ఎట్లుంటాయో జూస్తున్నారు. కరోనా 20, 21లో పుట్టుకొచ్చి 23 దాకా ఎట్లా ఆడుకుందో జూసాం. ఆ సందర్భంగా అసలు ఇంట్లో ఉన్నోళ్ళతోనే మాట్లాడడానికి భయపడ్డటువంటి పరిస్థితులు జూసాం. యుద్ధ వాతావరణాలు మేము నేను పుట్టిన తర్వాత ఇరాక్ యుద్ధానికి సంబంధించి గల్ఫ్ వారు, ఇరాక్, ఇరాన్ యుద్ధం, లేపోతే అమెరికా ఇరాక్ మీద చేసిన దాడులు, ఆఫ్ఘనిస్తాన్ ఇయన్నీ గూడా చూశాను గాబట్టి వినటము, చూడటం అంటే మనం అక్కడికెళ్ళి చూసింది గాదు. పేపర్‌లు, టీవీల్లో చూస్తూ పెరిగినోళ్ళం గాబట్టి, ఆ సందర్భంలో గ్యాస్ కొరతలు ఎట్టుంటాయి ఇయన్నీ జూసాం. కానీ ఇప్పుడొచ్చిన గ్యాస్ కొరత అన్నటువంటిది అంటే వాస్తవంగా యుద్ధం వచ్చినప్పుడు ఎట్టుంటదో అసలు ఈ మధ్య తరాలకి తెలియట్లేదు. సంక్షోభాలు వస్తే ఎట్లా అన్నటువంటిది. ఇప్పుడు ఆ సంక్షోభాల పరిస్థితి ఏంటన్నటువంటిది చూస్తున్నారు. యుద్ధం ఎక్కడో జరిగితే మనకెందుకులే అనుకుంటారు. వాడెవడో మాట్లాడితే మనకెందుకులే అనుకుంటారు. ఇరానోడు మాట్లాడితే మనకెందుకు, అమెరికాోడు మాట్లాడితే మనకెందుకు, రష్యా వాడికి ఆళ్ళకి సంబంధం మనకెందుకు, మన ఊళ్ళో మనం హోటల్‌కెళ్తున్నాం, రెస్టారెంట్‌కెళ్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే రూట్‌లో ఉన్నాం మనం. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా దాని ఇంపాక్ట్స్ ప్రపంచమంతా ఉంటాయి తప్పించి, ఆ ప్రాంతానికే కాదన్నటువంటి విషయం ఇక్కడ ఒక పాఠం. ఇప్పుడు గ్యాస్ సమస్య. ఇప్పటిదాకా ఈ మధ్య కాలంలో ఇంటి వంట మానేసి హోటళ్ళకి అలవాటైపోయినటువంటి వాళ్ళకి అదొక సమస్య అవుతుంది. హోటళ్లలో తినుబండారాల సంఖ్య తగ్గించేస్తున్నారు. అలాగే పార్సిల్స్ తగ్గించేసి హోటల్‌కి వచ్చిన వాళ్ళకి పెట్టడమే ఫస్ట్ ప్రయారిటీ అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోతుంది. గ్యాస్ బండలు ఉన్నా, లేవని చెప్పి బ్లాక్‌లో ఎలా అమ్ముతారు? అవసరం ఉన్నా లేకపోయినా ఎలా బుక్ చేసుకుంటారు? అలాగే బుక్ చేసుకున్నటువంటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారు? ఇవన్నీ మేము అనుభవించేసినటువంటి. ఏ యుద్ధాలు లేని రోజుల్లో అనుభవించేసినటువంటిది. గ్యాస్ బండ పుచ్చుకుని వారం 10 రోజుల పాటు కాదు, నెల రోజుల పాటు ఆ గ్యాస్ ఏజెన్సీ చుట్టూ పొద్దున్నే ఎళ్లి కూర్చుని చివరికి ఆ లారీ వచ్చిన టైంలో అడిగితే ఇవాళ మీది లేదు అని చెప్పి పంపించేసిన రోజు లేదు, బుక్ చేసుకుని మరి అలాంటి రోజులు చూసాం. ఆ తర్వాత అలా మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ బుక్ అయిపోయి ఇంటికొచ్చింది చూసాం. ఇవాల్టి రోజున మళ్ళీ గ్యాస్ కొరత అన్నటువంటిది. దానివల్ల ఇప్పుడు ఇళ్లల్లో వంటలు చేసుకోవడం అనేది పెరుగుతది. కాస్త ఇంటి వంటల వైపుకి ప్రయారిటీ పెరుగుతది. అదే సందర్భంలో సంక్షోభం కారణంగా తిట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఇది ఏది వదిలిపెట్టరు. ఇదేం సమాజం. సమాజంలో ఎలాంటి మార్పులు మన కళ్ళెదురుగుండా జరుగుతాయో చూస్తున్నాం, చూడబోతున్నాం.